వివేకానంద గారు దేశమంతా తిరిగారు, కానీ ఒకసారి కన్యాకుమారి కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆ కన్యాకుమారిని మనం కేంద్రం చేసుకుంటే అక్కడ హిందూ రాజకీయంతో కూడినటువంటి పాలిటిక్స్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ మెజారిటీగా క్రైస్తవులు మరియు ముస్లింలు ఉన్నారు కాబట్టి. సో ఎక్కడెక్కడ ఏ పాకెట్స్లో అయితే రాజకీయంగా బలం సంపాదించాలని ఆశిస్తారో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలన్నిటిలో కూడా ఆయా చోట్ల వీళ్ళు హిందుత్వ అన్నటువంటి కార్డు ప్లే చేస్తారు. స్థానికంగా ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టేట్లుగా వారి సొంత ఆలయాలను వాళ్లే పడగొడతారు, వారి సొంత విగ్రహాలను వాళ్లే పడగొడతారు, వారి సొంత రథాలను వాళ్లే కాలుస్తారు, వారి సొంత దాన్ని ఏమంటారు ప్రార్థనాలయాలను వాళ్లే భ్రష్టు పట్టించేట్లుగా చేస్తారు. చేసిన తర్వాత మైనారిటీస్ పైన దాన్ని రుద్దేటటువంటి పని చేస్తారు. ఇది నేనేదో గాల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, వీటన్నిటికీ కూడా ఎవిడెన్షియల్గా మన దగ్గర న్యూస్ పేపర్ కట్టింగ్స్ దగ్గర